దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచన భాగాన్ని చదువుకుందామండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. రాత్రి, చీకటి, ఈ రెండు కూడా సాతానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ త్రాగుడును గురించి వ్రాయబడి ఉంది. త్రాగుడు వలన అనేక అనర్థాలు జరుగుతాయి అనేటువంటి సత్యాలు వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైనటువంటి మనము ఒకరికి చెప్పువారుగా ఉండాలి. అంటే మనము త్రాగుడు జోలికి పోకూడదు అని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే విశ్వాసులమైనటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము చెడు సహవాసాలకి పోమని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.